తెలంగాణ రాష్ట్రం ముందుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఏమైనా రాసిచ్చారా? తండ్రి పోతే కూతురు వచ్చిందని చెప్పేసి తెలంగాణ ప్రజలు అంతర్మదనం చెందుతా ఉన్నారు. మరి కవితా గారేమో తెలంగాణ రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు లిక్కర్ మాఫియాని తీసుకొని వెళ్తారు. మరి ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి చోద్యం అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు అంతర్మదనం చేసుకుంటా ఉన్నారు. ఇకపోతే కవిత గారి గురించి చెప్పాలి అంటే ఒక సామెత ఉందండి. కంచిలో దొంగతనం చేయడానికి శ్రీకాళహస్తి నుంచే ఒంకోను పోయాడంట అని చెప్పేసి ఒక సామెత ఉంది. అంటే కంచిలో దొంగతనం చేసేదానికి శ్రీకాళహస్తి నుంచి వంగి 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 పోయినారంట దొంగతనానికి. అంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పాలించినటువంటి మీ తండ్రి గారి హయాములో కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారు అని, మేడిగడ్డ అయిపోయిందని, అన్నారం సంకనాకిపోయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పలు బహిరంగ సభల్లోనే చెప్పడం జరిగింది. అంటే గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణను మీరు దోపిడీ చేయడం కోసము మీరు ఇప్పుడు ఒంకోని ఇంకా 2028లో ఎలక్షన్లు ఉన్నాయి, మీకు సార్వత్రిక ఎన్నికలు. ఇప్పటి నుంచే మీరు అంటే ఆంధ్ర రాజకీయాలు, ఆంధ్ర పాలిటిక్స్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయినటువంటి ఈ రోజుడికి 12 సంవత్సరాలు పూర్తి అయిందంటే పుష్కర కాలం. ఇంకా స్టిల్ మీరు ఆంధ్ర అని చెప్పేసి, ఆంధ్ర బిర్యానీ అని చెప్పేసి, ఆంధ్ర నాయకులు అని చెప్పేసి, మీ తండ్రి గారేమో కేసీఆర్ గారేమో మహారాష్ట్రకు 500 కార్లతో ర్యాలీగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కౌలు రైతులకు చెక్కులు ఇచ్చేసి వస్తారు. మీ తండ్రి గారు ఉత్తర భారతదేశంలో వేరే రాష్ట్రాలకు వెళ్ళి మేము దేశంలో ఒక థర్డ్ ఫ్రంట్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి దేశం మొత్తం తిరగచ్చు. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనవచ్చు. మరి ఇక్కడెక్కడ రాజకీయ అంశానికి సంబంధించినటువంటి అంశాలు పవన్ కళ్యాణ్ గారు చేయట్లేదు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ అండి, పవన్ కళ్యాణ్ గారు నవ నిర్మాణ సంకల్ప సభ అని చెప్పేసి ఒక సభ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడెక్కడ రాజకీయాలను ఉద్దేశించి ఆయన గతంలో కూడా చేయలేదు. ఈరోజు లిక్కర్ విషయంలో కానీ, మీ తండ్రి గారు చేసినటువంటి దోపిడీ విషయము, అవినీతి విషయంలో కానీ, మీ అన్నగారు కేటీఆర్ గారి విషయం, అతి ముఖ్యంగా కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడైనా స్పందించారా?